బనానా కిర్నికాయ జ్యూస్ రెడీ చేసుకుందాం ఫ్రెండ్స్. బనానా తొక్క తీసి కిర్నికాయ తొక్క తీసి పక్కన పెట్టేసి అందులో ఉన్న విత్తనాలను తీసి పక్కన వేసేసాము. ఇప్పుడు వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసి జార్లోకి వేసేసుకున్నాం. ఏంటో ఈ రోజులు ఇప్పట్లో ఈ ఎండలు, కలియుగము, ఈ యుద్ధాలు, ఈ గ్యాస్ ప్రాబ్లం అంతా చూస్తుంటే భయం వేస్తుంది ఫ్రెండ్స్. నిజంగానే అసలుకి భయం, వార్తలు వినాలంటేనే భయం వేస్తుంది. ఇంట్లో గ్యాస్ కొరత, బుక్ చేస్తే గ్యాస్ రాదు, ఏంటో కలియుగం అంతే. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోతానికి మిక్సీ జ్యూస్ పట్టుకోవడానికి పంచదార బదులు హనీ వేసాను ఫ్రెండ్స్. షుగర్ ఉన్న వాళ్ళ కోసమని ఇది హనీని యాడ్ చేస్తున్నాను జ్యూస్లో. పంచదార ఎక్కువ వేయకుండా కొంచెం తక్కువే వేస్తాము. షుగర్ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఈ జ్యూస్ని తాగవచ్చు కదా. మన ఇంట్లో ఒకళ్ళు 4-5 ఉంటే ఒకళ్ళు 2 షుగర్ ఉన్న వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళ కోసం మన ఇంట్లో మనం రెడీ చేసుకున్న హెల్దీ అయిన ఎంతో రుచికరమైన బనానా కిర్నికాయ జ్యూస్ పాలు పోసి మిక్స్ చేశాను. దాంట్లో మళ్ళీ సబ్జాలు, బాదం పిస్తాను కూడా నైట్ నానబెట్టి పెట్టాను. దాన్ని కూడా మనం జ్యూస్లో యాడ్ చేసేసుకున్నాం. ఈ 2 బాగా సలువ చేసే వస్తువులు, కూల్గా ఉంటుంది మన బాడీకి. అందుకని జ్యూస్లో వేసి పోసేసాను, బాగా మిక్స్డ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తాగాలనిపిస్తుందా. ఇప్పుడు కొంచెం మళ్ళీ ఒక 3-4 స్పూన్లు చక్కెర కూడా యాడ్ చేసాను. పంచదారని చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్లేవర్ కోసం అని చెప్పి ఫ్రూట్స్ మిక్స్డ్ లిక్విడ్ ఒక చిటికెడు, 1 స్పూన్ ఈ జ్యూస్లో కలిపితే మాకు మంచి ఫ్లేవరు, రుచి వస్తుంది. అందుకోసమని ఈ మిక్స్డ్ ఫ్రూట్స్ జ్యూస్ లిక్విడ్ని 1 స్పూన్ మాత్రమే ఇందులో కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇది షాపుల్లో దొరుకుతుంది లిక్విడ్, ఫ్రూట్స్తో తయారు చేస్తారు. ఇది మనకు బయట జిగడదండ అలాంటి తయారు చేసేటప్పుడు ఇవి మనకి ఫ్రూట్స్లో వేసి ఇస్తూ ఉంటారు, మీకు తెలిసే ఉంటుంది. దాన్ని మన ఇంట్లో మనం అందుబాటులో పెట్టుకుంటాం. ఇలా జ్యూస్ మన ఇంట్లో చేసుకున్న ఫ్లేవర్ కోసం అని చెప్పి